Oxy Dental Dental Implants Hospital. Advanced technology తో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, founder of Oxy Dental, which is located near JL2 Metro, Hyderabad. So ఈ రోజు మనము డీటెయిల్ గా రూట్ కెనాల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. సో జనరల్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. రూట్ కెనాల్ ఎందుకు అవసరం పడుతుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. సో రూట్ కెనాల్ అనేది ఎక్కడైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సరిగ్గా చెయ్యరో, లేదు నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పంటి యొక్క రూట్ లో 1 to 5 కెనాల్స్ దాకా ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద వాట్ టూత్ ఇట్ ఈస్ అని చెప్పాను కదండి. సో కొంతమంది కొద్దిగా టెక్నాలజీ లేకపోవటం వల్ల ఎఫిషియెంట్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్ లేకపోయి ఉండొచ్చు. ఆ కెనాల్స్ అన్ని ఐడెంటిఫికేషన్ కావచ్చు, దాన్ని ఆబ్జర్వేషన్ కావచ్చు, సరిగ్గా చేయనప్పుడు చేసిన కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నొప్పి రావచ్చు అనమాట. సో ఆ నొప్పి వచ్చిన పన్నుని ట్రీట్మెంట్ చేయడాన్ని రూట్ కెనాల్ అంటాం అనమాట. సో ఈ రూట్ కెనాల్లో మీకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే రూట్ కెనాల్ మాకు అవసరమా లేదా, మా రూట్ కెనాల్ సరిగ్గా అయిందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే రూట్ కెనాల్ చేశారో ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని కెనాల్స్ ఉంటే అక్కడ వరకు గట్టపర్చ పాయింట్స్ అనేది రూట్ టిప్ అంటే 0.5 mm ఎగ్జంప్షన్ అక్కడ వరకు మనకి కనిపిస్తున్నాయో అది ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ గా అయినట్టు అర్థమవుతుంది. ఇంకా మీకు ఇంట్లోనే సిమ్టమాటిక్ గా ఎట్లా అర్థమైంది మేడం మాకు రూట్ కెనాల్ అవసరమా లేదా అంటే, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టిన తర్వాత 1 week to 10 days అడ్జస్ట్మెంట్ అనేది నార్మల్. అన్ని రోజులు దాటిన తర్వాత కూడా మీకు నొప్పి రావటం, అటువైపు తినాలి అంటే కష్టంగా ఉండటం, అటువైపు అవాయిడ్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ ప్రాబ్లం అన్నట్టు అర్థమవుతా ఉంటది అనమాట. అప్పుడు మీరు ఒక దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ఆ పన్నుకే ప్రాబ్లం ఉందా, లేదు ఆ పన్ను నుంచి ఏమన్నా పక్క పన్ను వల్ల దీనికి ప్రాబ్లం వస్తుందని చెక్ చేయించుకోవాలన్నమాట. సో ఒకసారి అంతా ఎక్స్రే పరంగా క్లినికల్ గా చూసి దానికి రూట్ కెనాల్ చేయాలి అంటే ఎలా చేస్తాం, ఫస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత ఆ ఎనస్థీషియా అవసరము అని అనిపిస్తే ఒక ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ముందు ఏదైతే పాత ఫిల్లింగ్ చేశారో అంటే హాఫ్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కెనాల్ మిస్ అయి ఉండొచ్చు, ఆ ఫిల్లింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేస్తాం. ఆ ఫిల్లింగ్ మెటీరియల్ రిమూవ్ చేసిన తర్వాత ఆ జీపీ పాయింట్స్ కూడా చాలా స్లోగా జాగ్రత్తగా ఆర్సీ సాల్వ్ అనే మెటీరియల్ వేసి ఆ జీపీ పాయింట్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ నీట్గా మిస్ అయిన కెనాల్ కావచ్చు, లేకపోతే హాఫ్ ట్రీటెడ్ కెనాల్ కావచ్చు, దాని తర్వాత నీట్గా మళ్ళీ ఆర్సిటీ చేసి ఆ రూట్ యొక్క టిప్ వరకు జీపీ పాయింట్స్ ఫిల్ చేసి పోస్ట్ ఎండో పెట్టి దాన్ని మళ్ళీ షేప్ చేసి కుదిరితే సేమ్ క్రౌన్ అనేది యూస్ చేస్తాము. మళ్ళీ మీరు క్రౌన్ కోసం సపరేట్ గా స్పెండ్ చేయాల్సిన పని లేదు, టైం కానీ డబ్బులు కానీ. సో అలా చేయటాన్ని రూట్ కెనాల్ అంటాము. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది జనరల్ గా ఫస్ట్ టైం చేసిన రూట్ కెనాల్ కి 1 or 2 సిట్టింగ్స్ పడితే దీనికి డెఫినెట్ గా 1 or 2 సిట్టింగ్స్ ఎక్స్ట్రా పడుతుంది డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫెక్షన్. సో ఈ రూట్ కెనాల్ చేయకుండా మనం అవాయిడ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్టెడ్ టూత్ అట్లాగే ఉండి రూట్ కెనాల్ చేయకుండా మనం అవాయిడ్ చేయటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ బోన్ అంతా సాఫ్ట్ అయిపోతుంది, తర్వాత పన్ను ఇరిగే ఛాన్స్ ఉంటుంది, తర్వాత ఆ పస్సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక నీటి బుడగలాగా పక్కన కనిపించే అవకాశం ఉంటుంది. సో రూట్ కెనాల్ కేసెస్ లో మనకి మేజర్ పెయిన్ కంటే నీటి బుడగలాగా చీముగడ్డలాగా కనిపించటము, అటువైపు ఫుడ్ తినలేకపోవటము, అటువైపు గట్టివి నవ్వలేకపోవడమే మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది మినిమల్ ఉండి అది స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పెయిన్ సెన్సేషన్ కాకుండా ఈ డిస్కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఈ రూట్ కెనాల్ గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాకు కమెంట్ చేయొచ్చు, మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.